విజయసాయిరెడ్డి గారి ప్రెస్ మీట్ నేను మొన్న చూసా. చాలా అద్భుతంగా, చక్కగా ఒక రాజ్యసభ సభ్యుడిగా, ఒక ఆడిటర్గా, ఒక సమాజానికి 65 సంవత్సరాలు అనుభవంతో ఆయన మాట్లాడిన మాటలు అన్నీ చూశాను నేను. గత ప్రెస్ మీట్లు కూడా చూశాను. గత ప్రెస్ మీట్లో సమాజానికి ఆయన రాజ్యసభని ఎందుకు చేయాలో చెప్పడం చూశాను. రాజ్యసభలో మాట్లాడడము చూశాను. ఇప్పుడు కూడా ఆయన మాట్లాడినవి చూశాను. తప్పులేదు. చాలా ఆయన ఆవేశంతో మాట్లాడడంలో తప్పులేదు. ఎందుకంటే ఆయన మీద అబండాలు వేశారు. అన్యాయంగా ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ట్రోల్ చేస్తున్నారని ఉద్దేశంతో ఆయన అన్నాడు అని ఆయన అంటున్నాడు. కానీ నేనేమంటున్నానంటే, అయ్యా విజయసాయిరెడ్డి గారు, మీరు రాజ్యసభని ఎందుకు మర్చిపోయారు? మీరు రాష్ట్రానికి ఒకప్పుడు షాడో ముఖ్యమంత్రిని ఎందుకు మర్చిపోయారు? మరి మీరన్నీ మీకు తెలుసుండి మొత్తం టోటల్గా చక్రం తిప్పిన మీరు ఈరోజు ఒక విలేకరులను కానీ వాళ్ళని కానీ ఒరే గిరే అని మాట్లాడడం, ఇది మీకు సమస్యమా? మీకు తగునా అని అడుగుతున్నా. ఎందుకంటే మీరేం బాలాకుమారుడు కాదు. 16 ఏళ్ళ బాలాకుమారుడు మేము అనుకోవట్లే. మీరు 65 సంవత్సరాల మీరు తాతగారనే మేము అనుకుంటున్నాం. కానీ మరి వాళ్ళు చెప్తున్న మాటలు, వాళ్ళ హస్బెండ్ చెప్తున్న మాటల్ని, మీరు చెప్తున్న మాటల్ని అవి కొన్ని పరిగణలోకి తీసుకుంటే మీరు తాతగారా బాలాకుమారుడా అనేది జనాలకు అర్థం కావాలి. అర్థం అవడానికి ఆ విలేకరులు అడుగుతున్న ప్రశ్న అది. ఆ ప్రశ్నకి నాది కాదండి, ఇది నేను నిరూపించుకుంటాను, నేను ఇలా కంపల్సరీ దీన్ని నా సాక్ష్యాలు నా మీద లేవు, అన్యాయంగా ఇరికిచ్చారు, నన్ను టీడీపీ వాళ్ళు ఇరికిచ్చారా, వైసీపీ వాళ్ళు ఇరికిచ్చారా, లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఇరికిచ్చారా అనేది చెప్పుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది. యాజ్ అ పబ్లిక్ పర్సన్ మీరు ఆల్రెడీ పబ్లిక్ లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. విశాఖపట్నాన్ని దోచుకోవడానికి తయారయ్యారు. తర్వాత మిమ్మల్ని భరించలేక జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి పంపించారు. ఇవన్నీ వాస్తవాలెంతో ఆ అమ్మాయి ప్రసన్న అన్న హస్బెండ్ చెప్పినవి కూడా వాస్తవాలే అని కనిపిస్తున్నాయి. ఇది నేను చెప్పట్లేదు, ఇది సోషల్ మీడియా చెప్పట్లేదు. విలేకరు లెవెల్లో కూడా మిమ్మల్ని వచ్చి ప్రత్యేకంగా మీకోసం ఒక టోటల్గా ½ ప్రోగ్రామ్ ఎవరు చేయలేదు. శాంతి గారు ఎందుకు సస్పెండ్ అయ్యారు? శాంతి గారు సస్పెండ్ అవడానికి, శాంతి గారు ఇంతకు ముందు చేయడానికి వైజాగ్ కొన్ని కార్యక్రమాల్లో ఆమె పాత్ర ఏంటి, మీ పాత్ర ఏంటి, మీ పాత్ర అభినయం ఏంటి, అసలు ఆమెకి మీకు సంబంధం ఏమిటి? సంబంధం అంటే వేరే విధంగా అనుకోవద్దు. విజయసాయిరెడ్డి గారు, మేము అడుగుతుంది ఆమె అన్నది ఒక ఎంపీ గారిని కలగకూడదా? 100% కలవచ్చు. ఒక ఎంపీగా మీరు అన్నారు, ఎంపీగా నేను ఆ అమ్మాయి అడిగిన దానికి హెల్ప్ చేయకూడదా అని అన్నారు. 140 కోట్ల మందికి రాజ్యసభ సభ్యుడు మీరు, నాట్ ఓన్లీ వన్. కనుక 140 కోట్లలో ఎంతో మంది వస్తారు, ఎంతో మందికి మీరు హెల్ప్ చేస్తూ ఉండాలి. కానీ ఆ హెల్ప్ల్లో కూడా కొన్ని హద్దులు దాటకూడదు. ఎందుకంటే మీరే అన్నారు, మేము అనలేదండి ఇది, మీరు ఒక్కసారి రిపీట్ చేసుకోండి మళ్ళీ మీ దీంట్లో ప్రెస్ మీట్లోనే. వాళ్ళ హస్బెండ్ మా దగ్గరకు వచ్చాడు, హస్బెండ్ వస్తే హస్బెండ్ ఏదో అమెరికా వెళ్తాను అన్నాడు, స్కాలర్షిప్ కోసం మా వాళ్ళు హెల్ప్ చేయమని అడిగాను అన్నారు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ హస్బెండ్ అమెరికా పంపించే ఆలోచన మీరెందుకు చేస్తారు? మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ హస్బెండ్ని మీరు స్కాలర్షిప్ కోసం గవర్నమెంట్ సొమ్ముని ధరాదత్తం చేయడానికి మీరెందుకు చేస్తారు? ఇది నేను మాట్లాడలేని మాట సార్. మీరు మాట్లాడి, మీ నోటుతో మాట్లాడి మీరే హెల్ప్ చేయమని అడిగారు. అంటే 140 కోట్ల మంది జనంలో ఆయన వాళ్ళ హస్బెండ్, శాంతి గారు హస్బెండ్ ఒక్కలే కనబడ్డారా మీకు? వాళ్ళ కుటుంబంలో మొత్తం టోటల్గా ఒక నీరు పోసారు. ఓకే, ఆమె 4 కోట్ల బిల్డింగ్ కొన్నదా కొనలేదా, ఆమె ఆస్తులు ఏంటి, గతం ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీకు ఆమెను అక్కడ తీసుకొచ్చి వేయడం ఏంటి, ఆమె సస్పెండ్ చేయడం ఏంటి, ఇవన్నీ కూడా మీ పాత్రలు లేవా? నేను వేరే విధంగా వెళ్ళట్లే. అలాగే మీది ఇంకొకటి ఉంది, అంటే ఇలాంటివి చూసుకుంటే మీ బాలాకుమారుడిగా మీ మీద ఒక అభియోగాలు ఉన్నాయి. ఏమని? అసలు 16 ఏళ్ళ బాలాకుమారుడిగా ఏ ఆడపిల్ల కనబడినా ఫస్ట్ హెల్ప్ చేసేది మీరేనంట. టోటల్గా హెల్పింగ్ నేచర్ ఈజ్ అ విజయసాయిరెడ్డి గారు ఇస్ గ్రేట్ఫుల్ ఓన్లీ ఆల్ ఫర్ లేడీస్, ఓన్లీ అమ్మాయిలు మాత్రమే అనేది మీకు పేరు, మంచి పేరు ఉంది. ఇది ఈ రోజు కాదు, రాజ్యసభ కాకముందు నుంచి ఉంది. ఒకవేళ మీకు చరిత్ర కావాలి, మీకు మర్చిపోతే ఆ చరిత్రని కావాలంటే ఒక లైవ్లో కూర్చుందాం, ఎక్కడైనా కూర్చుందాం, లేకపోతే నాకు డెఫర్మేషన్ నోటీస్ పంపించండి, లేకపోతే మీరు పరిరక్షణ డాబా వేయండి, ఎక్కడైనా కూర్చొని ఏ పోలీస్ స్టేషన్ కాడైనా కూర్చొని మీ చరిత్ర ఇప్పుదాం. అప్పుడు అందరూ DNA టెస్ట్లు పంపిద్దాం. ఎందుకంటే ఒక చరిత్ర మీకు ఉంది. అమ్మాయి కనబడితే మీ చిన్న కుమారుడు అయిపోతారు అనేది.
అదొకటి ఉంది. ఇంకొక చిన్నది నాకు డౌట్ ఉంది. ఇప్పుడు సింహాచలం దేవస్థానంలో ఒక 28 సంవత్సరాల అమ్మాయి గెడ్డం ఉమ్మగారు, ఆమెని ఏ ప్రాథమిక ప్రకారం మీరు ఆ ట్రస్ట్ బోర్డులో 100% అనర్హురాలు. ఆ ట్రస్ట్ బోర్డులోకి ఎలాగ వేసారు? ఓకే, తర్వాత ఇవన్నీ మొత్తం టోటల్గా రచ్చరచ్చ అయ్యి మళ్ళీ సస్పెండ్ అయ్యి జీవో పడేది ఆమెకి మీకు సంబంధం ఏంటి? ఇది ఎందుకు నేను అడిగానంటే, ఈమె నాకు ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు కాదు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, శాంతి గారిది ఎంత నిజం, ఆమెది అంతే నిజం. ఆమెది కూడా ఆ ట్రస్ట్ బోర్డులోకి ఎవరేసారు ఎంక్వైరీ చేయాలి. ఆ ట్రస్ట్ బోర్డులోకి అసలు వేయటానికి 28 సంవత్సరాల లోపు వేయటానికి మన అన్య మతాలు ఒప్పుకోవు కదా. మరి హిందూ మతం వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మరి బీజేపీ వాళ్ళు ఎందుకు రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు? నెంబర్ 1. రెండోది, ఆ అమ్మాయిని ఎలాగేశారు? ఎందుకు మరి ఆ అమ్మాయిని సస్పెండ్ చేశారు? ఆ ట్రస్ట్ బోర్డు నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు అనర్హురాలుగా? అంటే ఇలాంటివన్నీ విజయసాయి రెడ్డి గారికే వస్తాయి పాపం హెల్ప్ చేయడానికి. చాలా మంచివాడు, సౌమ్యుడు, గొప్పవాడు కనుక ఆయనకి అన్నీ కూడా ఇలాంటివన్నీ వచ్చి ఆయన చేతి కాడికి వస్తాయి. అందరు అమ్మాయిలకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. మరి ఏ పాపం పుణ్యం ఎరగిన వాడైనా మరి విజయసాయి రెడ్డి గారి కోసం ఇంకా ఏం మాట్లాడాలి, ఇంకా ఏం చెప్పాలి? మీరు పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఒరే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రెస్ వాళ్ళని అంటే తప్పు ఒప్పుకున్నారు. ఎప్పుడైతే మీరు అన్నారో ఒరే అన్న మాట మీ నోట్లోంచి వచ్చిందో తప్పు ఒప్పుకున్నట్టు, ఎమోషనల్ ఎప్పుడైతే అయ్యారో తప్పు ఒప్పుకున్నట్టు. వైసీపీ వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయలేదు అంటే 100% జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు బ్లాక్మెయిల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మిమ్మల్ని బయటకు పంపించాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఆ విశాఖపట్నం నుంచి అటు బయటకే పంపించారు తప్ప, విశాఖపట్నం భూముల నుంచి ప్రతి దాంట్లో మీ పాత్ర ఉంది, మీ చాత్ర ఉంది. మీ ఇల్లు ఏ విధంగా కట్టుకున్నారు ఇవన్నీ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి మీ చరిత్ర. ఈమెకున్న ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరైతే ఏమన్నారో ఇంక ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలాగొచ్చాయి? BMW X5 ఎలాగొచ్చాయి? ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, పూర్తిగా ఎంక్వైరీ చేయండి. కొత్త గవర్నమెంట్ ఎంక్వైరీ చేయరా? విజయసాయి రెడ్డి గారు చాలా మంచివాడు, సౌమ్యుడు. అలాంటిది ఆయన మీద అబండాలు వేస్తున్నప్పుడు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి మరి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, మరి ఎవరు తప్పులు చేస్తున్నారు, ఎవరు తప్పు సమాచారం ఇస్తున్నారు అనేది ఒక్కసారి తెలుసుకోవాలి. అది అందుకనే విజయసాయి రెడ్డి గారు అన్న ఆయన రాజ్యసభ సభ్యుడి కంటే కాకముందు ఒక ఆడిటర్గా ఆయన తిమింగం, బమ్మిని బిమ్మం చేయొచ్చు, బిమ్మిని బమ్మించేయచ్చు. ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి, మంచి వాడు. చెడు దారిలో నడిపించిందే ఈయన కనుక ఈయన దారిలో ఆయన నడిచాడు కాబట్టి ఆయన్ని దగ్గర గిప్లో పెట్టుకున్నాడు. బస్ అంతే. ఇంకా నేను మూడే విషయాలు ఆయన కోసం మనం చెప్పాలి అంటే, విజయసాయి రెడ్డి గారి కోసం చెప్పాలంటే 65 సంవత్సరాల తాతగారు, ఈ 16 సంవత్సరాల బాలాకుమారుడు ఎప్పుడు ఏ రోజైనా బాలాకుమారుడు అయిపోతుంటాడు. ఇప్పుడైనా 60 సంవత్సరాల తాతగారు అవుతాడు. కొడుకు కావాలన్నాడా, కొడుకు కావద్దన్నాడా, ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే ఈ సోషల్ మీడియాలో సమాధానం చెప్పవలసింది, DNA టెస్ట్ చేసుకోవాల్సింది, ప్రతిదీ కూడా మీ బాధ్యత, మీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ఒక రాజ్యసభ సభ్యుడిగా బాధ్యత ఉంటుంది. లేదు మీకు నిజంగా సిగ్గు లేదు, మామూలుగా మాకు వైసీపీకి సిగ్గు లేదు, మేము పట్టించుకోము అంటే ఉంటారా? లేకపోతే ఆయన పార్టీని సస్పెండ్ చేస్తారా? లేకపోతే మా పార్టీ వాళ్ళంతా ఇలాగే చేస్తుంటారు, మొన్నటి మా అంబటి రాంబాబు గారు ఇలాగే చేశారు, మా అవంతి శ్రీనివాస్ గారు ఇలాగే చేశారు. చాలా మంది మా అన్ని ఏ కేసుల్లో ఉంటాం, మేము ఇదే ఉంటాం. ఆడవాళ్ళని ఆడించుకోవడమే మా అలవాటు, ఆడవాళ్ళని అవమానించడమే మా అలవాటు, మా చెల్లినేమే పట్టించుకోలేదు, మా చిన్నాన్నేమే పట్టించుకోలేదు అంటే ఇక దానికి ఆన్సర్ కూడా చెప్పలేదు. కనుక నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి విశాఖపట్నంలో ఉన్న భూములను ఎంక్వైరీ చేయండి, ఈయన మీద ఉన్నవన్నీ అభియోగాలు ఎంక్వైరీ చేయండి. రాజ్యసభ సభ్యుడిగా ఈయన అనర్హుడు కనుక ఇలాంటివన్నీ కూడా తేలేదాకా ఈయన సస్పెండ్ చేయండి. ఈయన ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం కాదు, మేము మూవ్ చేస్తాం. 100% స్పీకర్ గారికి మేమే రాస్తాం. ఈయన ఈ విధంగా ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ సైతం టోటల్గా సోషల్ మీడియాలో కాదు, అన్ని కూడా ఎక్కడెక్కడి నుంచి ఎలాగొచ్చాయి, ఎలాగేసారు, ఎందుకు వేసారు, లేకపోతే ఆఫీసులు ఎందుకు వేసాడు, ఆఫీసులు సస్పెండ్ చేయండి ఇమీడియట్లీ.
ఒక అమ్మాయిని తీసుకొచ్చి 28 సంవత్సరాల వయసు గల అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఒక మొత్తం సింహాచలం దేవస్థానిక ట్రస్ట్ అనేది చాలా పెద్ద గొప్ప విషయం. మా ఉత్తరాంధ్రలో చాలా గొప్ప. అలాంటి తీసుకొచ్చి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీరు వేస్తారా ట్రస్ట్ బోర్డులో? లేకపోతే అక్కడ ఎవరైతే ఉన్నారో ఈవెన్ సస్పెండ్ చేసేయండి. సస్పెండ్ చేసి ఇమ్మీడియట్ అరెస్ట్ చేయండి. విజయసాయి రెడ్డి సంబంధం లేదు కదా. సంబంధం లేనప్పుడు ఆఫీసర్ని తీసుకెళ్ళి లోన్ వేసేయండి. ఆఫీసర్లు ఈ విజయసాయి రెడ్డి గారు ఆడినది మాత్రం ఆడుకున్నారు. ఆఫీసర్లు అందరూ రాష్ట్రాన్ని మొత్తం రావణ కాష్టం చేశారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే చీ అనిపించే పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్, కొంతమంది రెవెన్యూ ఆఫీసర్స్, కొంతమంది మొత్తం టోటల్గా దేవాదాయ శాఖ నుంచి కానీ అందరూ కూడా ఇది కాదు రాష్ట్రం. రాష్ట్రానికి మనం ఏం చెయ్యాలనుకుంటున్నాం, ప్రజలకు ఏమి చెయ్యాలనుకుంటున్నాం. మిమ్మల్ని అందరం ఎక్కించింది ఎందుకు? పోలవరం కట్టమని అందరం ఎక్కించాం ఆ రోజు. మిమ్మల్ని కట్టమని ఎందుకు? విశాఖపట్నం మీకు టోటల్గా విశాఖపట్నం అబ్బుగా తీర్చమని చేసాం. విశాఖపట్నంలో మీ ప్యాలెస్ కట్టుకుంటారు. మొత్తం టోటల్గా ఇష్టం వచ్చేట్టు మీరు ఇష్టారాజ్యం ఆడుకుంటారు. అంబటి రాంబాబు అని ఆయన వచ్చి డ్యాన్సులు చేసుకుంటాడు. ఇదా మీరు మన రాష్ట్రాన్ని నడిపి మొత్తం తీసుకొచ్చి రావాలి. మొత్తం టోటల్ కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వందల కోట్ల రూపాయలు ఒక్కొక్కరు అనుచరులు. ఒకప్పుడు రోడ్డు మీద తిరిగే, సైకిల్ మీద తిరిగే ఒక అనుచరుడు ఈరోజు BMW మీద తిరుగుతున్నాడు. కోట్లాది కోట్ల రాజ్యాలంట, కోట్లాది కోట్ల హోటల్స్ అంట, కోట్లాది కోట్ల ఇల్లులు అంట. వాళ్ళ ఇల్లు చూస్తుంటే, ఒక జెడ్పీటీసీ ఇల్లు చూస్తుంటే ఎవరికి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా మాకు కూడా లేదు. ఒక 35 కోట్ల ఫామ్ హౌసెస్ అంట. రెస్ట్ కంటే ఫామ్ హౌస్ అంట. మొదటి భార్య ఇంటికంటే ఒక ఇల్లు అంట, రెండో భార్య ఇంటికి ఇంకొక ఇల్లు అంట. ఇదా? ఇలాంటి వాళ్ళు ప్రజల సొమ్ముని దాచుకున్న వాళ్ళందరినీ డబ్బుని కక్కి బయట తీసుకొని ప్రజలకు పెట్టాలి. ఈరోజు అప్పుల పాలు అయిపోవడానికి కారణం ఏంటి? మళ్ళా దానికి ఏదో చెప్తాడు ఆ పేరు నాని గారు. ఈ పేరు నాని గారికి పని పాటు ఏమీ లేదు. ఏదో చెప్తుంటాడు, కహానీలు చెప్తుంటాడు. కహానీ జహానీ. ఏం కహానీ జహానీ పేరు నాని? ఏం చెప్తావు నువ్వు విజయసాయి రెడ్డి కోసం? ఏం చెప్తావు? అది చెప్తావు ఖజానాలో డబ్బు లేదంట, 6 ప్యాక్స్ ఏం చేయలేకపోయారంట. 6 ప్యాక్స్ చేయడానికి నువ్వేమైనా మొత్తం టోటల్ ఆస్తులు ఇచ్చావా? ఆస్తులు అమ్మి తాకట్టు పెట్టి మీ ఇంట్లో సొంతానికి మార్చుకున్నారు. సొంతానికి మార్చుకున్నప్పుడు గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? చేస్తుంది. 1వ తారీఖు జీతాలు ఇవ్వడం మొదలుపెట్టింది. అన్ని కూడా టైం టు టైం చేయడానికి, అన్ని మీ అందరి దగ్గర నుంచి ఎలా జోబులో కక్కించాలో అన్ని టైం దగ్గర పడతాయి. ఈ 5 సంవత్సరాల్లో మీ అందరినీ మీరు ఎక్కడెక్కడ కక్కిచ్చారో ఎక్కడెక్కడ మొత్తం అందరి దగ్గర డబ్బులు లాగి అవుతుంది ప్రజలకే పంచుతారు డబ్బులు. మీరేం కంగారు పడకండి. మీకు దగ్గర పడే రోజులు అందరికీ. అందుకే చెప్తున్నాను, విజయసాయి రెడ్డి గారిని ఇమీడియట్లీ రాజ్యసభని సస్పెండ్ చేయాలి. ఒకవేళ స్పీకర్ గారు ఒకవేళ చేయకపోయినా మేము ఇమీడియట్లీ చైర్పర్సన్కి మేము కంపల్సరీ లెటర్ రాస్తాను. కంపల్సరీ అవసరమైతే నేను న్యాయ పోరాటం చేస్తాం. దీని మీద ఇంకా మేము ప్రూఫ్స్ అన్ని తీసుకొని ఆ ప్రూఫ్స్ అన్ని తీస్తాం. ఆయన కూడా మా మీద డిఫర్మేషన్ వేయడానికో, ప్రివిలేజ్ మోషన్ చేయడానికో, ఏమి చేయడానికైనా మేము రెడీ. ఏం బాధపడం. పోలీస్ కేసు పెడతారా? ఏం పెడతారా? ఆయనకి ఏ అలవాటు బ్లాక్ మెయిలర్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్ మెయిలింగ్ చేస్తాడు. మేమే మాత్రం. కనుక విజయసాయి రెడ్డి గారు, మిమ్మల్ని మీకు వేరే పేరు పెట్టడం కూడా రాదు. ఎందుకంటే వయసుకి మర్యాద ఇచ్చేవాళ్ళం మేము. వయసుకి మర్యాద తెలియదు మీ పార్టీలో ఉన్నారు, వయసుకి మర్యాద ఇవ్వడంలో మా పార్టీలో ఉన్నారు. కనుక విలువలతో మా నాయకుడు మమ్మల్ని నేర్పించాడు. విలువలు లేని మీకు విలువలు నేర్పలేని మీ నాయకుడు. అది మీకు తేడా. ఇప్పటికీ విజయసాయి రెడ్డి గారు అంటున్నాం అంటే మా నాయకుడు నేర్పించిన మాకు ఇది. కానీ మీ నాయకుడు నేర్పించింది విలువలు లేకుండా, పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వకుండా మాట్లాడించింది మీరు. కనుక దయచేసి నేను 2 మొక్కలు చెప్పాను, 3వ మొక్కల దాకా మళ్ళీ నాకు చెప్పించు. మీరు ఎవరైనా కౌంటర్ వస్తే ఆ కౌంటర్ తగ్గట్టు ఉన్నవన్నీ మీకు మొత్తం బయట పెట్టి మొత్తం టోటల్గా చరిత్ర పట్టుల్లో బాలాకుమారుడు పేర్లు అన్నీ మొత్తం బయట పెడదాం. ఎందుకంటే కొంతమంది ఆడపిల్లల పేర్లు నేను బయట పెట్టాను, నాకు ఇష్టం లేదు, నాకు అవకాశం వద్దు కూడా. ఎందుకంటే ఇవన్నీ అఫీషియల్గా ఎందుకు నేను కూడా ఎలాగా అపాయింట్ అయింది, ఎలా సస్పెండ్ అయింది, దీనికి లింక్ ఏంటి విజయసాయి రెడ్డి గారికి అని మాత్రం అడుగుతున్నా. అది మాత్రమే అడుగుతున్నా నేను, ఇంకా ఏం అడగట్లా. శాంతి గారి లింక్కి ఈ లింక్కి ఏమైనా తేడా ఉంటుందా, లేకపోతే ఇయే సేమ్ లింకులు ఉంటాయా? ఇలాంటి లింకులు 100 ఉంటాయి, ఇంకా కోకోళ్ళు ఉంటాయి, 100 ఉంటాయి. అందరూ అమ్మాయిలు మాత్రమే ట్రాక్ లైన్, మళ్ళీ అమ్మాయిలు మాత్రమే. వేరే ఎవరికి మగ పిల్లలకి నాట్ అలౌడ్. కనుక
విజయసాయి రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది విజయసాయి రెడ్డి గారి చరిత్ర, వైసీపీ చరిత్ర. వైసీపీకి చరిత్ర లేదు, చరిత్ర అయిపోయింది. దానికి ఒక డన్ను గన్ని అన్న ఉన్నాయి, పని లేదు. ఇంకా ఆ పని లేకుండా ఆల్రెడీ ప్రతిపక్షంలో కూడా లేకుండా చేసేసాయి. కనుక ఆ నాయకుడికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి వాళ్ళందరినీ సస్పెండ్ చేసి ఆ తండ్రి మహానాయకుడు రాజన్న పేరు పెట్టినందుకు రాజశేఖర్ రెడ్డి గారి పరువు నిలబెట్టే ఆయనకైనా ఇలాంటి వాళ్ళందరినీ బయటికి తోసేస్తే మంచిది.